డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రధాని మోడీతో సీఎం భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం హోదాలో తొలిసారి మోడీని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రధాని మోడీతో సీఎం భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం హోదాలో తొలిసారి మోడీని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రధాని మోడీతో రేపు సీఎం భేటీ కాబోతున్నారు. 4 గంటలకు రేపు సాయంత్రం మోడీ అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం హోదాలో తొలిసారి మోడీని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. చెప్పండి రామ్, రేపు సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలవబోతున్నారు. వీరి భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అధికారికంగా మాత్రం ఇంకా సీఎం కార్యాలయ వర్గాలు కానీ డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ప్రధానంగా ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఇంకా అపాయింట్మెంట్ తీసుకోలేదు. రేపు సాయంత్రం 4:30 గంటల సమయంలో అపాయింట్మెంట్ అది అధికారికంగా వాళ్ళు పిఎంఓ కార్యాలయ వర్గాలు కానీ ఇటు సీఎం కార్యాలయ వర్గాలు కూడా ధృవీకరించారు. అయితే ప్రధానంగా మొన్న సిడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ నడుస్తున్న సమయంలో సిడబ్ల్యూసీ సమావేశాలకి అన్ని రాష్ట్రాల సీఎంలని, డిప్యూటీ సీఎంలని, పిసిసి అధ్యక్షుల్ని పిలిచిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో సిడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం వీళ్ళెవరు కూడా ఢిల్లీకి వెళ్ళలేదు. అయితే తదుపరి కేవలం అంతకు ముందు రోజు ఢిల్లీకి వెళ్ళొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర ఎంపీలకు డిన్నర్ ఇచ్చారు. ఆ డిన్నర్ తర్వాత కేసీ వేణుగోపాల్ మాత్రమే కలిశారు. మిగతా నాయకులు ఎవరు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. కాబట్టి ఈ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో ఉండి కొంత కాంగ్రెస్ పెద్దల్ని కలవటం, తర్వాత రాష్ట్రంలో పరిణామాలు చర్చించడం, తర్వాత ఇతరత్ర అంశాలు చర్చించే అవకాశం ఉంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్.